చైతన్యం మనసుకి అతీతమైనది. ఉదాహరణకు చెట్లు, మొక్కలు, రాళ్ళు, ఖనిజాలు, ఆకాశం, నీరు ఇవన్నీ వీటికి మనసు ఉందా? ఉందని నేననుకోను. కానీ అవి కొంత చైతన్యం, స్పందనలు కలిగి ఉంటాయి. Right. ఇనుప రజను, అయస్కాంతం పరస్పర ఆకర్షణ కలిగి ఉండటం ఎలా జరుగుతుంది? ఆకర్షణ ఉండేందుకు అవి ఏదో గ్రహింపును కలిగి ఉండాలి. ఈ అనుభూతి వాటిలో ఎల్లప్పుడూ ఉంటుంది. We have recently measured the frequencies of electromagnetic field created ఇటీవల by various మేము plants, వివిధ రకాల various మొక్కల, trees. వృక్షాల నుండి వెలువడే విద్యుదయస్కాంత క్షేత్ర తరంగాలపై అధ్యయనం చేశాము. ఈ అధ్యయనం కాలిఫోర్నియాలోని హార్ట్‌మ్యాథ్ సొల్యూషన్స్ అనే సంస్థ ప్రపంచమంతా నేడు కొనసాగిస్తోంది. Right, under the guidance of Dr. Chidray. డాక్టర్ చిల్డ్రే దీనికి మార్గదర్శకులు. ఇక్కడ ఎన్నో రకాల మొక్కల, వృక్షాల చైతన్యాన్ని, తరంగ దైర్ఘ్యాన్ని కొలవడం జరుగుతోంది. And I was so surprised to see one of our tree at Gokul Point in Kanha Ashram. నాకు ఆశ్చర్యం కలిగించిన అంశం కాన్హా ఆశ్రమం గోకుల్లో ఉండే ఒక వృక్షం నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఇతర వర్షారణ్యాలలో అంటే రెయిన్ ఫారెస్ట్లో ఉన్న వృక్షాల నుండి వెలువడే తరంగాల కంటే కూడా మన మానవ గుండెకు సంబంధించిన కార్డియోగ్రామ్లోని పిక్యూఆర్ఎస్టి వంపులకు చాలా సరిపోలి ఉన్నాయి. నేను ముచ్చటిస్తున్న ఈ వృక్షం మీకు తెలిసే ఉంటుంది. అది ఒక రావి చెట్టు. దాని శాస్త్రీయ నామం ఫికస్ రెలిజియోసా. కొందరు ఈ రావి చెట్టును పూజిస్తారు. ఈ వృక్షాన్ని పూజించమని చాలామంది పెద్దలు ప్రోత్సహిస్తారు. ఎందుకో తెలియదు కానీ మన పూర్వీకులు ఇందులో ఏదో మేలు కలిగించే అంశాన్ని సూక్ష్మంగా గ్రహించారు. ఇప్పుడు ఈ విషయం గురించి శాస్త్రవేత్తలు కూడా మాట్లాడుతున్నారు. Babuji was instructed by బాబూజీ గారికి ఎవరో మహర్షి సూచించారు. ఆ మహర్షి పేరు నాకు గుర్తుకు రావడం లేదు. బాబూజీ తన స్వీయ ఆత్మకథలో ఆ మహర్షితో జరిగిన సంభాషణను రాశారు. ఆగ్రహంతో ఇబ్బందులున్నవారు, సతమతమయ్యేవారు అటువంటి వృక్షాల నీడలో నిద్రపోతే మేలు జరుగుతుంది. ఆ చెట్టు కింద నిద్రపోయేందుకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలా నిద్రపోవడం వల్ల వ్యక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. where the frequency that matches our heart resonance. ఆ వృక్షాలు ప్రసరించే తరంగాలు మన గుండెతో సూక్ష్మంగా అనునాదం జరిగి తద్వారా మనం సమశ్రుతిలో ఉన్నప్పుడు మనలో ఉన్న కోపించే ధోరణిలో తగ్గుదల కనిపిస్తుంది. కపూర్ సాబ్, మీరు ఎంతో అణకువగలవారు. జీవితంలో ఎవరైనా కోపం నుండి తప్పించుకోగలరని నేను అనుకోను. అందరూ దాని బారిన పడ్డవారే.